సో అందరికీ నమస్కారం. బిఫోర్ ఐ స్టార్ట్ ద వీడియో ఒక చిన్న కాంటెక్స్ట్ ఇచ్చేస్తాను. బీవీఆర్ఏటీలో చలనచిత్రం ఫిల్మ్ క్లబ్ ఒకటుంది. వాళ్ళు రీసెంట్‌గా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్‌కి నేను అటెండ్ అయ్యాను. సో, ఫైనలిస్ట్ 8 షార్ట్ ఫిల్మ్స్‌ని స్క్రీనింగ్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ ఈస్ 'చిత్ర బానిసలు'. ఇది వాళ్ళ టీమ్ అనమాట. సో, ఈరోజు వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద షార్ట్ ఫిల్మ్ దట్ దే హావ్ మేడ్. అండ్ బిఫోర్ ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు ఒకసారి వెళ్లి ఆ షార్ట్ ఫిల్మ్ చూసేయండి. మేము లింక్ కింద ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే మేము యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ జస్ట్ 5.5 మినిట్సే, బట్ దేర్ ఇస్ ఎ లాట్ టు టాక్ అబౌట్ ఇట్. సో, మీరు ఒకవేళ షార్ట్ ఫిల్మ్ చూసి ఈ డిస్కషన్ గనుక వింటే ఇంకా బావుంటుందనమాట. ఐ ఫీల్ ఇట్స్ మోర్ వినడానికి కూడా చాలా బావుంటుంది. డైరెక్ట్‌గా మీరు షార్ట్ ఫిల్మ్ చూడకుండా డిస్కషన్ చేస్తే మీకు సగం అర్థమవ్వకపోవచ్చు. సో, ద ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఓకే. ఆహ్, 'చిత్ర బానిసలు' ఈ పేరు ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? నేను గౌతమ్ డిస్కస్ చేసి స్వామి. ఓకే. అదే యా ఎన్ బేసికలీ మనం ఈ తెలుగు స్టేట్స్ లో అఫ్ కోర్స్ మూవీస్ అంటే మస్తు ఇష్టం ఉంటుంది అందరికి. ఓకే. ఓకే. సో చెప్ హ్మ్. నార్మల్ గా మీమ్స్ లో కూడా టిఎఫ్ఐ బానిస ఆ! అంటారు కదా. ఆ! 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 యాహ్! రైట్. అవును. అట్లా అలా ఆలోచించి చిత్ర బానిసలు మంచి అనిపించింది. ఓకే. 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 సో సో, జస్ట్ టు గివ్ అ కాంటెక్స్ట్ అని కాదు గానీ, ఇంట్రొడ్యూస్ చేస్తాను. 'గౌతమ్' ఈ షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశాడు. ఆహ్, అవును. అరవిత్ స్వామి డీఓపీ అండ్ డైరెక్టర్ కదా! అవునన్న స్వామి. ఆహ్, జీషన్ స్క్రిప్ట్ రాశారు. అండ్ శబరిమల్ మీరేం చేశారు? ఆ, ఎడిటింగ్. ఎడిటింగా? ఓకే. ఓకే. గుడ్. సో, యాహ్! ఈ స్టోరీ ఐడియా ఎలా వచ్చింది మీకు? మీరు ఇప్పుడు థీమ్ సెర్చ్ అని ఇచ్చారు కదా! సో, 16-19 ఈ 48+48 అవర్స్‌లోనే చేసేసారా ఈ షార్ట్ ఫిల్మ్ అంతా? లేదన్న 2 days లో చేసాము అది యాక్చువల్లీ. ఓకే. హుహు. ఓకే. 2 డేస్‌లో మీరు ఫస్ట్ హాఫ్ అంతా చూస్తే మొత్తం ఒక రూమ్ సీన్ లో ఉంటది. అవునవును. అవును. ఆ ఆ రూమ్ సీన్స్ అంతా ఒక్క రోజులో చేసినాము. ఓకే. తర్వాత మిగతాదంతా ఇంకొక రోజులో, అది ప్లస్ ఎడిటింగ్ ఇంకొక రోజులో చేసేసినాం. మొత్తం 48 hours లోనే చేసాం యాక్చువల్లీ. ఓహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. గుడ్. గుడ్. ఎడిటింగ్ నైట్ మొత్తం కూర్చొని చేసారు అరవిత్ ఇంకా శబరిమల్. అవునా? ఎడిటింగ్ ఎలా చేశారు? మీ ఆ, ఏం సాఫ్ట్‌వేర్ యూజ్ చేశారు మీరు? అదే అన్న ప్రీమియర్ క్యాప్ ప్రో. కట్. క్యాప్‌కట్. మొబైల్ కాదు కదా! ల్యాప్‌టాప్ మీద ఎడిట్ చేశారు కదా! ల్యాప్టాప్. ల్యాప్టాప్. ఓకే. ఓకే. ల్యాప్టాప్ లో యాక్చువల్లీ కొన్ని సీన్స్ కేమో ప్రీమియర్ ప్రో వాడాము. అదే లూప్ షాట్స్ ఉన్నాయి కదా, ఓకే. ఆ! లుక్ షాట్స్. వాటికి ప్రీమియర్ ప్రో. మిగతా వాటి అన్నిటికీ క్యాప్ కట్ వాడాము, ఎందుకంటే క్యాప్ కట్ క్యాప్ మస్తు ఈజీ కట్ ఉంటది, ఫాస్ట్ గా అయిపోతది కాబట్టి. ఓకే. ఓకే. లూప్ ఫాస్ట్ గా షాట్స్ అన్నారు అయిపోతుంది. కదా! లూప్ షాట్స్ అంటే ఏంటి? అదే అంటే అందులో స్టార్టింగ్ అతను మెయిన్ క్యారెక్టర్ మొత్తం అతని లైఫ్ అంతా లూప్ లో తిరుగుతున్నట్టు చూపించాం కదా. ఆ! 3-4 days, యాహ్! 3-4 cuts. అవునవునవును. ఓకే. వాటిని అదే రిపీట్ ఆ- అవుతున్నారు. యాహ్! 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 ఓకే. యాక్చువల్ గా అర్థమైంది. అది అంటే స్క్రిప్ట్ ఇంకొకటి వాస్ ఏంటంటే లాస్ట్ సీన్ ఉంటుంది కదా, అవును. ఇట్లా మోనోక్రోమ్ నుంచి ఇట్లా కలర్ లోకి మారుతుంది. ఆ! కలర్. అది ఆ, అది కూడా ప్రీమియర్ ప్రో. మిగతావి సీక్వెన్స్ అంతా క్యాప్ కట్. ఓకే. సో, నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించేది ఏంటంటే గౌతమ్ మీరే యాక్ట్ చేశారు కదా! ఈ షార్ట్ ఫిల్మ్‌లో. అవును. సో, ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం మీరు ఫేస్‌లో ఎక్స్‌ప్రెషనే ఉండదు. మీరిప్పుడు కాల్‌లో నవ్వుతూ మాట్లాడుతుంటే భలే ప్లెజెంట్‌గా ఉందన్నమాట. ఓకే. గౌతమ్ నవ్వుతున్నాడా అని. సో ఆ, అంటే స్క్రిప్ట్ మొత్తం అసలు వేరే ఉండే. అంటే అంటే ఇట్లా వాడు కెమెరా కాకుండా లిటరేచర్ మీద అన్నట్టు ఉండే. ఓకే. ఓకే. ఇంకా అంటే స్టార్టింగ్ జీషాన్ రాసిన స్క్రిప్ట్ లోనేమో స్టార్టింగ్ మొత్తం లిటరేచర్, ఫోటోగ్రఫీ అసలు లేకుండే. ఓకే. అతనికి ఏమో పాత స్క్రిప్ట్స్ దొరికి ఆ, అతను లాస్ట్ కి హిల్ సీక్ హిమ్సెల్ఫ్. ఓకే. ఓకే. చైల్డ్హుడ్ రాసిన స్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్, దొరుకుతాయి. షార్ట్ స్టోరీస్ ఉంటాయి కదా. సో హుహుహుహు. హీ వాంట్ టు బికమ్ ఏ రైటర్ అట్లా. కానీ ఓహ్! ఇంకా మేము అదుండే. తీస్తుంటే తర్వాత తీస్తుంటే అనిపించింది తీసేటప్పుడు అది చూ ఎట్లా చూపియాలో మాకు అంత. అంటే కొన్ని షార్ట్స్ తీసాం కానీ అవి అనిపిస్తలే, అంటే కరెక్ట్ మేము రిప్రజెంట్ చేయలేకపోయినాం. అంటే
కరెక్ట్ ఇంకొకటి అర్థమైంది. ఇప్పుడు తీసేది ఇది కదా, ఐ మీన్ చూసే వాళ్ళందరూ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటది కదా. ఓకే ఓకే. ఐ మీన్ పీపుల్ రిలేట్ అవుతారని చెప్పి ఫోటోగ్రఫీకి చేంజ్ చేస్తాం దాన్ని. ఓకే గుడ్. జీషన్, మీరు ఈ స్క్రిప్ట్ మొత్తం మీరే రాసారా? స్క్రిప్ట్ ఐడియా మీదేనా? ఐడియా అంటే బేసిక్ ఐడియా అయితే నాదే, ఎందుకంటే లైక్ ఎట్ సమ్ పాయింట్ నాకు కూడా అలా రిలేటబుల్ అనిపించింది. లైక్ ఐ వెంట్ త్రూ ది సేమ్ స్టఫ్. ఓకే. అలాగే ఒక రోజు కూర్చొని రూమ్ లో అన్ని చూసుకుంటూ పోతుంటే లైక్ నా పాత డ్రాయింగ్స్ అన్ని, లిటరేచర్ అండ్ అదర్ షో చూస్తే లైక్ అంటే నా పాత వర్జన్ నేనే రిలేట్ చేయలేకపోయా. ఓకే ఓకే. సో లైక్ దాన్ని కొంచెం బేస్ తీసుకొని నేను ఇంకా కొంచెం ఎడిట్ చేసా. బట్ లిటరేచర్ వర్కౌట్ అవ్వాలి, సో ఫోటోగ్రఫీ బాగుంది కదా అని ఫోటోగ్రఫీకి వెళ్ళిపోయాను. ఐఎమ్ వెరీ క్యూరియస్ జిషన్, మీరు ఒక సైలెంట్ షార్ట్ ఫిల్మ్ కి స్క్రిప్ట్ ఎలా రాశారు? ఏం షార్ట్స్ తీయాలనేది పేపర్ మీద పెట్టుకున్నారా? ఇలా తీద్దాం ఇలా తీద్దాం అని? బికాస్ యూజువల్ గా నాకు డైలాగ్ వర్షన్స్ స్క్రిప్ట్ రాయడం అలవాటు. సో అంటే ఒక సైలెంట్ మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ కి స్క్రిప్ట్ ఎలా రాసుకున్నారు అని. అంటే మెయిన్ అంటే మేము ఎక్కువ హైలైట్ చేయాలనుకుంది అది డైలీ లైఫ్ ఉంటుంది కదా. ఆ, అది అంటే మేము ఎట్లా అనుకున్నామంటే ఎడిటింగ్ లో అంటే క్లాక్ టికింగ్ సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే వాడు క్లాక్ టికింగ్ సౌండ్ వస్తుంటే ఒక్కొక్క టిక్ కి రోజు అంటే ఒక్కొక్క థింగ్ తీసుకుపోవడం, అంటే రోజు అదే టిక్ 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 అంటే అలా సీక్వెన్స్ లా మొత్తం లూప్ లో ఉన్నట్టు చూపించాలి అట్లా అనుకున్నాం. ఓకే ఓకే. ఇది చూసారా అన్న, ఈ షార్ట్ చూసారా? ఒక ఒక స్టార్ట్ అయ్యి ఒక 2 minutes తర్వాత అనుకుంటా అతను లేచి డైలీ రొటీన్ లో ఇది లేచి ఇట్లా బయటికి వస్తుంటే మ్యాచ్ కట్ అవుతుంది. అంటే డోర్ నుంచి సోఫా వరకు ఒక్క టీ షర్ట్ లో వెళ్తాడు, యా యా అక్కడి యా నుంచి ముందుకి ఇంకో టీ షర్ట్ లో వెళ్తాడు. యా యా, సో అర్థమైంది. అది అది బేసిక్ ఐడియా ఉండే, మొత్తం అలానే చూపించాలని ఉండే కానీ కుదరలేదు, టైం లేకుండే. ఓకే. ఇంకోటి శబరిమల్, బేసిక్గా ఆ, నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను. నాకు షార్ట్ ఫిల్మ్లో నేను ఎడిట్ చేస్తాను మోస్ట్లీ. సో ఎడిటింగ్ అనే దానికి ఎంత పేషెన్స్ కావాలో నాకు బాగా తెలుసు. సో స్టోరీ ఒకలా ఉంటుంది, ఆ. ఎడిట్లో అవుట్పుట్ వచ్చేసరికి అది ఇంకోలా ఉంటుంది. సో మీరు ఎడిటింగ్లో స్టార్టింగ్ ఫుల్ మేకింగ్ ప్రాసెస్లో నుంచి ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే డైరెక్ట్ ఓన్లీ ఫుటేజ్తో మీరు కూర్చున్నారా? స్టార్టింగ్ నుంచి ఉండే నేను అవునా? స్టార్టింగ్. సో మీరు ఫైనలైజ్డ్ షాట్ ఇది అని మీకు ముందే ఐడియా ఉందా, లేకపోతే ఏది బెస్ట్ అనిపించిందో మీరు అది చేసుకుంటే లేదా? లేదు లేదు, పిక్ చేసుకుంటూ వెళ్ళిన ఏది బెస్ట్ అనిపిస్తుంది. కానీ చాలా ఓపిక అంటే ఉండాలి. అంటే చెప్పు ఇంకా అంటే నేను కెమెరా హ్యాండిల్ చేసేటప్పుడు ఒక్కొక్కటి 3-4 షార్ట్స్ తీసుకున్నాం మేము ముందే. 3-4 షార్ట్స్. ఓకే ఓకే ఓకే. యా అంటే స్క్రిప్ట్ లో ఎలా ఉన్నాయంటే స్టార్టింగ్ అంతా మోనోక్రోమ్ వెళ్ళినట్టుండే కదా. అవునవును అవును. సో లైటింగ్ ఇప్పుడు మేము రాలో తీసాము, రాలో తీసినాక దాన్ని మోనోక్రోమ్ ఎలా కన్వర్ట్ మోనోక్రోమ్. చేసుకోవాలి మ్మ్, ఆ, మ్మ్. అని ఐడియా రావడానికి కొన్ని షార్ట్స్ సెట్ అవ్వలేదు మోనోక్రోమ్. ఓకే ఓకే. సో అలా అయితే మొత్తం అందుకే బ్లాక్ అయితేనే అయితే చెప్పు చెప్పు శబరిమల్, వింటున్నాను. అయితే మొత్తం బ్లాక్ అయిపోతుంది, లేకపోతే వైట్ టీ షర్ట్ అయితే మొత్తం వేరేలాగా కనిపిస్తుండే మోనోక్రోమ్ అది. ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ దానికంటే మీరు రా వీడియో చూస్తే అర్థమవుతుంది కలర్ కాంపెన్సేషన్ మొత్తం. అంటే ఆ, అది ఆఫ్టర్నూన్ అన్నమాట. మేము మార్నింగ్ రీక్రియేట్ చేసాం యాక్చువల్లీ ఆహా, ఓకే ఓకే. లైట్ తో. అర్థమైంది అర్థమైంది. మ్మ్. సో బయట రిఫ్లెక్టర్ వాడి ఇది లైట్, గ్లేర్ లైట్ సంథింగ్, ఆ లైట్ తోని విండో నుంచి లైట్, ఎల్లో లైట్ పంపించాం. లైట్. సో రీక్రియేట్ ఓ. అయింది మార్నింగ్. ఓకే ఓకే ఓకే. అంత డీటెయిల్ గా సో చేశారా? అది క్లియర్ గా రావడానికి కోసం ఒక్కొక్కటి 3-4 షార్ట్స్ తీయాల్సి వచ్చింది. అర్థమవుతుంది అర్థమవుతుంది. ఓకే. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు జీషన్. సో స్క్రిప్ట్ లో ఓకే, ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు అలాగో చూసాం కాబట్టి నాకు అర్థం ఉంది షార్ట్ ఫిల్మ్ ఇంటెన్షన్ ఏంటనేది. బట్ జీషన్, మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు లిటరేచర్ తో తను ఈ ఫౌండ్ హిమ్సెల్ఫ్ అనేది ఎలా రాశారు చూపించడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు, బట్ రాసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇలా అంటే ఫేస్ లో ఒక ఆనందమో లేకపోతే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు అలా రాసుకున్నారు స్క్రిప్ట్ లో? అంటే లైక్ ఎండింగ్ లో అతనికి అంత బ్యూటిఫుల్ అయిపోతుంది. లైక్ హీ స్టార్టెడ్ టు ఫీల్ సంథింగ్ యాక్చువల్లీ. ఓకే. అంటే అతను యాక్చువల్లీ స్టోయిక్ ఉంటాడు అనమాట.
లైక్ ఓకే. త్రూ అవుట్ ది హోల్ మూవీ అతను స్టోయిక్ ఉంటాడు. ఓకే. సో లైక్ వెన్ హీ ఫైండ్స్ ది హిమ్సెల్ఫ్ దెన్ కలర్స్ గెట్స్ ఇన్ టు హిజ్ లైఫ్ ఓ అండ్ ఓకే 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 అండ్ ఓకే. దెన్ హీ గెట్స్ ది ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. యా జీషన్ అంటే ఏమన్నాడంటే ఫస్ట్ అంటే పేరెంట్స్ వాళ్ళ రూమ్ రూమ్ నీట్ చేసుకోమన్నప్పుడు షార్ట్ స్టోరీస్ అనేది దొరుకుతాయి. ఓకే. సో అప్పుడు ఒక కట్ వచ్చి అంటే యంగర్ సెల్ఫ్ ఎవరైనా ఏమైతావు అని అట్లా అడిగినప్పుడు నేను పెద్ద అయినాక ఒక రైటర్ అయితా అని అట్లా ఒక షార్ట్, అంటే అప్పటిదాకా బ్లాక్ అండ్ వైట్ ఉండి మళ్ళా యంగర్ సెల్ఫ్ ఒక కలర్ లో వచ్చి మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ లెక్క అట్లా చూపిద్దాం అనుకున్నాం, కానీ అస్సలు అది తీయలేకపోయినాం అసలు అది దాని మీద. కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ప్రాబ్లం ఓకే అయిపోయింది ఓకే. అది. అండ్ ఇంకోటి మొత్తం షార్ట్ ఫిల్మ్ మధ్యలో టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని వచ్చింది. ఇంకా మీరు టీకేఆర్ కాలేజ్ ఏమో అనుకున్నాను షార్ట్ ఫిల్మ్ చూసి. ఆహా, నేను బీవీఆర్ ఐటి, శబరిమల్ టీకేఆర్, అర్విత్ ఇంకా జిషాన్ టీకేఆర్ ఎంబీఎస్ఆర్. ఓ అవునా? ఓ మై ఎంబీఎస్ గాడ్! ఓ అందుకే ఇంటర్ మీరు మీరు ఇంటర్ ఇంటర్ ఫ్రెండ్స్ వాళ్ళు మీరంతా. రాలేదు. అదే అదే. ఇంటర్ అంటే ఆ, ఇంటర్ నేను ఫ్రెండ్స్. అవునా? నేను ఈవెంట్కి వచ్చినప్పుడు నిన్ను కలిసాను గౌతమ్. సో మీరంతా ఒకే టీం అనుకున్నాను. అదే ఒకే కాలేజ్ ఏమో అనుకున్నాను. సో టీకేఆరా? ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇంకోటి ఏంటంటే మా నేను అందరి చెప్పారు విత్. మా అందరి కామన్ ఇంట్రెస్ట్ కలిసి వి థాట్ వి కుడ్ డూ దిస్ అండ్ ఐ మీన్ అందరికి మూవీస్ మస్తు ఇంట్రెస్ట్ ఉండే. ఓకే ఓకే. చాలా ఇంట్రెస్ట్. లైక్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ లైక్ చాలా మీడియా కన్జ్యూమ్ చేస్తున్నారు, మూవీస్ ఆ మూవీస్ అన్ని బాగా కన్జ్యూమ్ చేస్తున్నారు. అరే నేనైతే కాలేజ్లో ఎప్పుడు మూవీస్ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటాం. ఓకే ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. సో నేను శబరిమల్ వీళ్ళందరినీ కలిసా. అవునా? ఓ నైస్. శబరిమల్ ఎడిటింగ్ ఎలా నేర్చుకున్నావు? అసలు ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నీకు? నేను ఇంటర్ ఇంటర్ నుంచి అట్లా చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఎడిట్ చేస్తుండే ఇట్లా ఓకే. రీల్స్ లాగా. మ్మ్, మ్మ్. దాని నుంచి కొన్ని కొన్ని క్లిప్స్ అట్లా మొత్తం ఎడిట్ Got it. చేసిండే ఇప్పుడు Got it. అట్లా. నేను ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాను మీ నేను అందరికి. మీరేం కంగారు పడకండి, మనకు టైం ఉంది, ప్రశాంతంగానే మాట్లాడొచ్చు. అందరితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఒక మంచి ఇంటెలెక్చువల్ ఆన్సర్ ఇవ్వాలని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. లెట్స్ హావ్ అ నార్మల్ కాన్వర్సేషన్. ఓకే ఓకే, మీరు ఫ్రీగానే మాట్లాడండి. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ టాకింగ్ ఓకే. టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ హౌ యూ మేక్ షార్ట్ ఫిల్మ్స్. ఎందుకంటే ఎస్పెషలీ ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్ కి ఐ వాంట్ దెమ్ టు నో దిస్. ఒక షార్ట్ ఫిల్మ్ ని, ఫీచర్ ఫిల్మ్ అదంతా సెకండరీ, బట్ ఒక షార్ట్ ఫిల్మ్ ని మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, దాన్ని మళ్ళీ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఏమేమి చేంజెస్ వస్తాయి అనేది చాలా పెద్ద ప్రాసెస్ అది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఆల్సో. మనం ఫర్ ఎగ్జాంపుల్ జీషన్, యూ ఆర్ రైటర్ కాబట్టి నీకు అర్థమవుతుంది. మనం పేపర్ పెట్టుకునేటప్పుడు మనం ఎలాంటి లిమిటేషన్స్ రాయము, మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం. బట్ దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు మనకి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అండ్ ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు ఒక షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసేసరికి ఏదో ఒకటి వస్తుంటుంది, ఛాలెంజ్ వస్తుంటే దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారనేది తెలుస్తుంది. ఇప్పుడు మీతో ఇంత మాట్లాడుతున్నాను కాబట్టి మీకు వచ్చిన ఛాలెంజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దానికి చూస్తున్నారు, దానికి మీరు కనుక్కున్న సొల్యూషన్స్ చూపిస్తున్నారు. బట్ యాజ్ అ నార్మల్ ఆడియన్స్, ని ఫస్ట్ టైం మీరు చూసిన అవుట్పుట్ చూసినప్పుడు ఐ థాట్ దట్స్ ద ఓన్లీ స్టోరీ దట్ యూ వాంటెడ్ టు షో. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఎందుకంటే వచ్చిన మొత్తం ఎంట్రీస్ లో మీ ఒక్క షార్ట్ ఫిల్మ్ మాత్రమే కంప్లీట్ గా మ్యూజికల్ అనమాట, డైలాగ్స్ ఏం లేవు. సో నేను ఐ ఆల్సో మీకు చెప్పాలి ఇది. నాకు మన విక్రమ్ ఉన్నాడు కదా, విక్రమ్తో విక్రమ్ అన్న. నేను నేను ఈవెంట్ అయిపోయిన తర్వాత, ఈవెంట్కి రాకముందే, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్కి ఈవెంట్కి ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది కదా. సో ఒక 3-4 డేస్ తర్వాత నేను మెసేజ్ పెట్టాను విక్రమ్కి, ఇప్పుడు స్క్రీనింగ్ అలా చేస్తున్నారు కదా, బట్ కుదిరితే నాకు షార్ట్ ఫిల్మ్స్ ముందే పంపిస్తావా అని. ఎందుకంటే ఇప్పుడు స్క్రీనింగ్ అవుతున్నప్పుడు థియేటర్లో అంటే ఆబ్వియస్లీ ఆడిటోరియం ప్లే చేస్తారు. మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఎలాగో ఆడిటోరియం ఫ్రెండ్లీ ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ డోంట్ వాంట్ దట్ టు బి అ పారామీటర్. సో అందుకే విక్రమ్ని అడిగాను షార్ట్ ఫిల్మ్స్ షేర్ ఇస్తానంటే హీ షేర్ ఆల్ ద షార్ట్ ఫిల్మ్స్. సో మీ షార్ట్ ఫిల్మ్ నేను ముందే చూశాను. సో అందుకే నాకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాను అనమాట. సో మొత్తం 8 షార్ట్ ఫిల్మ్స్లో నాకు 4 షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగా నచ్చాయి, అందులో మీదొకటి. అండ్ ఈ 4 షార్ట్ ఫిల్మ్స్ తోనే ఇప్పుడు లెట్స్ టాక్ చేద్దామని నేను ఐ టుక్ ఆల్ ద కాంటాక్ట్స్ ఫ్రమ్ యువర్ గైస్ అనమాట. సో దిస్ ఇస్ అదే, ఇది ఒకసారి చెప్దామని చెప్తున్నాను. సో యా, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఆల్ యూ డిడ్ వాజ్ సాల్వ్డ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ గేవ్ అ వెరీ గుడ్ అవుట్పుట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్ యాక్చువల్లీ. సెకండ్ టైం నేను మొన్న ఈవెంట్కి వచ్చినప్పుడు స్క్రీనింగ్ ఆడిటోరియంలో చూస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అనమాట. మీరు
మోనోక్రోమ్ అంటే నార్మల్ ఆడియన్స్కి అర్థం కాకపోవచ్చు. బేసిక్గా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్గా మారేటప్పుడు కదా. ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందో మీరు ఎక్స్పెక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ ఆ లాస్ట్ 20 seconds అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఇద్దరు క్లాప్స్ కొట్టారు బికాస్ ఎవ్రీబడి గాట్ కనెక్టెడ్ టు దట్ పాయింట్, రైట్? అర్విత్, జీషన్ అండ్ శబర్మల్, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మేము ఆడిటోరియంలో ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు నార్మల్గా స్టార్ట్ అయింది, మ్యూజిక్ వస్తూనే ఉండింది. లాస్ట్ 20 secondsలో ఎప్పుడైతే గౌతమ్ ఇలా కెమెరా ఓపెన్ చేస్తాడో కలర్గా మారిపోతుంది కదా, అండ్ కొన్ని బ్యూటిఫుల్ షార్ట్స్ మీరు కలర్లో పెట్టారు. అది అయిపోయిన వెంటనే మంచి క్లాప్స్ కొట్టారనమాట, మళ్ళీ కనెక్ట్ అయిపోయారు అందరూ. యా మ్యూజిక్ కొద్దిగా వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. యా యా అచ్చా. యా సో బాగుంది. నేను ఎలా అయితే నార్మల్ ఆడియన్స్ గా నేను ఇలా ఇలా బాగుంటుంది, నేను ఏదైతే ఫీల్ అయినా చాలా మంది అది కూడా కనెక్ట్ అయిపోయారు. సో యూ ఫైనల్లీ అచీవ్ వాట్ యూ వాంటెడ్ టు డూ. ఐ నో మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ గుర్తున్నాయేమో, బట్ యూ ఫైనల్లీ అచీవ్ వాట్ యూ వాంటెడ్ టు షో. మంచిగా డిజైన్ చేశారు, ఎండింగ్ ని కరెక్ట్ గా చూపిద్దాం, మీరు ఎలా అయితే చూపిద్దాం అనుకున్నారో అది చూపించారు. వాట్ వాస్ సర్ప్రైజింగ్ వాస్, నాకు షార్ట్ ఫిల్మ్ టైటిల్ కనిపించలేదు, చిత్తబానిసలు అని పెట్టారు. అందుకే నేను మొన్న గౌతమ్కి మెసేజ్ చేశాను, టైటిల్ ఏంటి ఇంతకీ దీనికి అని. ఓకే. అంటే వాళ్ళు సర్చ్ అని ఇచ్చారు కదా, ఆ, సర్చ్ జర్నీ ఆఫ్ సీకింగ్. అదే మేము ఏమనుకున్నామంటే టైటిల్ బదులు జస్ట్ ట్యాగ్ లైన్ పెట్టేద్దాం, సర్చ్ ఆఫ్ సీకింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి. ఆ, ఇంకా టైటిల్ ఆలోచించే టైం లేకుండే మాకు లాస్ట్ లో. ఓకే ఓకే ఇంకా మేము అనుకున్నట్టు రాలేదని క్రెడిట్స్ కూడా ఇవ్వలేదు ఇంకా, అందుకే క్రెడిట్స్ కూడా మేము వి థాట్ వి కుడ్ డూ ఇంకా మంచిగా అని చెప్పేసి, దిస్ ఇస్ నాట్ అవర్ బెస్ట్ అని చెప్పేసి అనుకున్నాం మేము. అబ్బా, ఆ రోజు We ఈవెంట్ wanted లో to show చెప్పండి more complex emotions. జీషన్ మాట్లాడేది, చెప్పు జీషన్. మోర్ కాంప్లెక్స్ ఎమోషన్స్, ఇంకా ఓకే. లైక్ నేను హెవీలీ అయితే లైక్ గేమ్స్ ఇంకా కొన్ని మూవీస్ ఉంటాయి కదా, లైక్ రిడెంప్షన్ సీక్ చేస్తారు. ఓకే లైక్ అలాగ ఒక బ్యాడ్ పాస్ట్ ఉండి లైక్ దాని తర్వాత లైక్ దే రియలైజ్ వాట్ దే హావ్ డన్ అండ్ దే సీక్ రిడెంప్షన్. ఓకే నేను ఓకే కొంచెం అలాంటి అర్థమవుతుంది. టైప్ ఇంకా తీద్దాం అనుకున్నా బట్ ఇంకా జీషాన్ స్టార్టింగ్ ఏం చెప్పింది తెలుసా ఎండింగ్? అయితే ఇట్లా వెళ్తారు, లైక్ మెయిన్ క్యారెక్టర్ ఉంది కదా, ఓకే లాస్ట్ లో కాలేజ్ వెళ్దామని వెళ్తాడు. ఓకే వెళ్ళేటప్పుడు ఒక చెరువు చూస్తాడు, చెరువు ఓకే చూసి వెళ్తాడు. వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక లైక్ ఇట్లా అనిపిస్తుంది, మైండ్ లో స్ట్రైక్ అవుతుంది. ఇట్లా వెనకాలకు చూస్తాడు, ఓకే వెనకాలకు చూసి ఇలా తిరుగుతాడు, యూటర్న్ తీసుకుంటాడు. నార్మల్ గా షార్ట్ ఫిల్మ్ లో తీసుకున్నట్టు యూటర్న్ తీసుకుంటాడు. ఓకే తీసుకొని అతని మొబైల్లో రీరూటింగ్ అని పడుతుంది, అంటే ఓకే GPS పెట్టుకున్నప్పుడు. రీరూటింగ్ అని పడి రిటర్న్ లేక్ దగ్గరకు వస్తాడు. ఆ రీరూటింగ్ అని పడినప్పుడు ఇలా స్క్రీన్ తీసేస్తాడు, స్క్రీన్ క్లోజ్ చేసి రిటర్న్ వచ్చి చెరువు కట్ట మీద కూర్చొని హీల్ రైట్ అని మాట టైటిల్ పెడతాడు. టైటిల్ అండ్ కింద పెట్టి జర్నీ ఆఫ్ సీకింగ్ ఏదో ఐ మీన్ అట్లాంటి ఏదో ట్యాగ్ లైన్ పెడతాడని అనుకున్నాం మేము. ఓకే 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 బాగున్నాయి ఆల్ దీస్ ఐడియాస్ ఆన్ పేపర్ చాలా బాగుంది. మీకున్న లిమిటెడ్ టైం బేసికలీ మీరు 48 hours టైం తీయాలి కాబట్టి ఇంకా ఫస్ట్ టైం కాబట్టి అసలు రిప్రజెంట్ చేయలేకపోయినాం అసలు దాన్ని ఎట్లా అయ్యో, చూపించాలో. ఇంకా కొన్ని నేను అప్పటి నుంచి అదే చెప్తున్నాను మీ అందరికి, మీరు బాగా రిప్రజెంట్ చేశారు, మీకు తెలియట్లేదు అది. మీరు నిజంగానే చాలా బాగా రిప్రజెంట్ చేశారు. మీరు చెప్పాలనుకున్న పాయింట్ అనేది చాలా బాగా డిజైన్ అయింది. నీ చెప్తున్నాను కదా. See, గౌతమ్ నువ్వు చూసావు కదా ఆడియన్స్ రియాక్షన్ ఎలా వచ్చిందో స్క్రీనింగ్ లో. సో మీరు ఏదైతే చెప్పాలనుకుంటే నేను స్పెసిఫిక్ గా వీళ్ళ ముగ్గురికి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్. మీరు ఏదైతే చెప్పాలనుకున్నది రీచ్ అయింది ఆడియన్స్ కి, అండ్ యూ కెన్ ఆల్వేస్ మేక్ దిస్ బెటర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ లిమిట్ యువర్ సెల్ఫ్. అండ్ మొన్న ఈవెంట్కి వచ్చినప్పుడు చెప్పాను, మన ఈ నగరానికి ఏమైందిలో క్లైమాక్స్ లో విశ్వక్సేన్ లాస్ట్ చెప్తాడు కదా, భయపడతాడని. నాకు భయం వేస్తుంది రా, షార్ట్ షార్ట్ ఫిల్మ్స్ ఫిల్మ్స్ అన్ని సబ్మిట్ ఎడిట్ చేసి భయపడ్డాడు. పెట్టుకున్నాను, నా ట్రైబ్ లో ఉంది అని. సో అలా ఆగిపోవాల్సిన పని లేదు, పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్, ఆడియన్స్ ఎలాగో వచ్చేస్తారు. మీరు ఎందుకంటే మీరు చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి మీరే ఫస్ట్ ఆడియన్స్ కదా, అండ్ ఎడిటర్ కానీ స్క్రీన్ రైటర్ కానీ డిఓపి అండ్ డైరెక్షన్ యాక్టర్ మీరే ఫస్ట్ ఆడియన్స్ కదా. సో బాగా వచ్చింది. ఇంకోటి యా, నేను షార్ట్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ లో తీస్తున్నప్పుడు రిపీట్ అవుతున్నట్టు 4-5 సార్లు వేస్తాడు గౌతమ్. అక్కడ అనిపించింది అనమాట, డిఫరెంట్ టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ లేకపోతే అలా పెట్టుంటే అయిపోయేది, అర్థమయ్యేది ఈచ్ డే అని. ఒకసారి వైట్ అవి వాడినట్టున్నారు. యాక్చువల్లీ డిఫరెంట్ టీ షర్ట్స్, కానీ అవి మోనోక్రోమ్ తో ఇంకా అవి అన్ని అన్ని డార్క్ కలర్స్ ఉండదు. వైట్ ఉన్నట్టుంది. యాక్చువల్లీ
అది అది యాక్చువల్లీ అనుకొని కానీ గౌతమ్ టీ షర్ట్స్ మర్చిపోయిండు. మా టీ షర్ట్స్ మేమే ఎక్స్చేంజ్ చేసుకున్నాం అక్కడ. ఓకే 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 మా నైస్ టీ నైస్ షర్ట్స్ మేమే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. కావాలంటే కొంచెం అబ్జర్వ్ చేయండి, గ్రాఫిక్స్ డిఫరెంట్ ఉంటాయి టీ షర్ట్ మీద, ప్రింట్ డిఫరెంట్ అవును ఉంటది. అవును అవును అదే అనుకున్నాను అనమాట. అరే డార్క్ బేసిక్ కలర్స్ ప్లాన్. ఉన్నాయి, ఫుల్ హ్యాండ్స్ కానీ లేకపోతే షర్ట్ వేసుకున్నట్టుంటే తెలిసిపోయేది వేరే వేరేవని. అదొకటి. ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నాను. సి నేను ఇంత డీటెయిల్ గా ఒక 6 minutes షార్ట్ ఫిల్మ్ గురించి ఇంత డీటెయిల్ గా మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దట్ మీరు ఒక ప్రోడక్ట్ చేసి దాన్ని ఇట్లా ఆడియన్స్ కి చూపించినప్పుడు ఆడియన్స్ కి కొంతమందికి కొన్ని రకాలుగా అర్థమవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఓహో ఇలా కూడా ఉందా అని. ఐ గివ్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డిజిటల్ కెమెరా దొరుకుతుంది కదా, మన గౌతమ్ బైక్ వేసుకొని వెళ్తాడు. ఓకే, బైక్ వేసుకొని వెళ్ళి పార్క్ కనిపించిన తర్వాత ముందుకెళ్ళి ఆపుతాడు. ఓకే, ఆపినప్పుడు టీషర్ట్ వెనకాల వియర్డ్ అని రాస్తుంది. చాలా యాప్ట్ అనిపించింది ఆ టీషర్ట్. మీరు అనుకొని పెట్టారో లేదో తెలియదు నాకు, కానీ ఆ వియర్డ్ అని చూడగా రేపు భలే పెట్టారు కదరా అనిపించింది. బికాస్ హీఈస్ ఫీలింగ్ వియర్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్. చాలా రోజుల తర్వాత డిజిటల్ కెమెరా చూశాను కదా అని. సో అదే అంటున్నాను, ఆడియన్స్ కి మీరు మీరు ఏదేదో లిమిటేషన్స్ ఉన్నాయని మీరు అనుకుంటారు, కానీ కొన్ని విషయాలు బలి తగులుతాయి. మీకు ఎక్స్పెక్ట్ చేయరు, ఓహో ఇలా కూడా అర్థమవుతుందని. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ క్వశ్చన్. మీరు అనుకునే పెట్టారు అక్కడ వియర్డ్ టీ షర్ట్, లేకపోతే ఇట్ వాజ్ ఆల్ కోఇన్సిడెంటల్? లేదు లేదు లేదు. లేదు అస్సలు కాదు సార్, మీరు చెప్పేదాకా మేము అసలు ఇప్పుడు కాకపోతే చెప్పిందాకా తెలియదు. యా, అంటే మీరు ఎడిట్ చేయడం కూడా కరెక్ట్ భలే ఎడిట్ చేశారు సార్. మీరు మళ్ళీ చూస్తే షార్ట్ ఎలా ఉంటుంది కరెక్ట్ వీయడానికి అనిపిస్తుంది అనమాట. మనోడు ఇంకా రిటర్న్ చేస్తాడు. ఇంకోటి కూడా అడగాలి, మీకు ఆ డిజిటల్ కెమెరా ఎక్కడ దొరికింది? ఈ కాలంలో డిజిటల్ కెమెరా ఎవరు వాడుతున్నారు? డిజిటల్ కెమెరా భలే దొరికిందండి. నేను వాడతా అరవింద్ అవునా? నేను వాడతా అన్నయ్య. అవునా? అవును. నైస్ నైస్. డిజిటల్ కెమెరా. నాకు కెమెరాస్ అంటే మస్తు ఇష్టం. సో అది నా చిన్నప్పటిది, మా డాడీది, అది అలానే ఉండిపోయింది. ఓకే ఓకే. నేను ఇంకా ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఏమనుకున్నానంటే, అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నేను చెప్పాను కదా బాగా నచ్చిందని. ఆడిటోరియంలో స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు మనోడు అదే గౌతమ్ కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇట్లా లెన్స్ బయటకు వస్తుంది కదా. ఓకే, అప్పుడు కలర్ గా మారుతుందేమో అనుకున్నాను. అంటే దట్ వాజ్ మై అజంప్షన్. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అలానే అనిపించింది. బట్ ఆడిటోరియంలో చూసిన నాకు అర్థమైంది అనమాట. ఏంటంటే అది లెన్స్ ఇలా ముందుకు రాకముందే కలర్ గా మారిపోయింది. ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ ఎఫెక్టివ్. చెప్పండి. అప్పుడే గౌతమ్ ఫేస్ లో స్మైల్ కూడా వస్తుంది కొంచెం. యా లైక్ అంతా రాదు, కనిపించదు, బట్ కొంచెం కళ వస్తుంది. ఇంకోటి అద్విత్, నాకు ఒక షాట్ చాలా బాగా నచ్చింది. చాలా మంది, ఐ మీన్ మీరు నోటీస్ చేశారో లేదో నాకు తెలియదు కానీ, గౌతమ్ క్యాంటీన్ లో కూర్చొని నాయిసెస్ వింటూ ఉంటాడు కదా. ఓకే, డాలీ నాయిసెస్. జూమ్ యాక్చువల్లీ అది Dolly క్యాంటీన్ కాదు, అది ఒక రెస్టారెంట్. సో బేసిక్ యాక్చువల్లీ ఐడియా ఏముండే అంటే, చెప్తా వినండి. అయితే చెప్పండి. ఇది ట్రై చేసాం కానీ రాలేదు. అయితే వినండి. అయితే ఫస్ట్ గౌతమ్ ఇట్లా క్యాంటీన్ లో అయినా క్రౌడెడ్ ప్లేస్ లో ఉంటాడు. ఓకే, సో ఇట్లా అక్కడ పెట్టుకొని ఇది డాల్ ఎఫెక్ట్ వస్తుంది. తీయంగానే అప్పుడు ఐ వుడ్ బి ఇన్ పార్క్ మొత్తం అట్లా. డిస్టార్టెడ్ నాయిసెస్ వస్తాయి. అది ఓకే. యాక్చువల్లీ మొత్తం డిస్టార్టెడ్ నాయిసెస్ వస్తాయి. ఇట్లా ఇట్లా మీరు ఓపెన్ హైమర్ ఇట్లాంటివి చూసినప్పుడు ఆ ఇట్లా మొత్తం ఇట్లా నాయిస్ అంతా ఫుల్ హై అయిపోయి డిస్టార్టెడ్ నాయిస్ వచ్చేసి ఇట్లా అంటారు చూడండి. అలా వచ్చి అర్థమైంది. సడన్ గా కట్ వచ్చి పార్క్ లో ఉంటాడు. మ్యాచ్ కట్ అయ్యి పార్క్ లో ఉంటాడు. పార్క్ లో ఉంది, మొత్తం పీస్ ఉంటది సడన్ గా. ఓకే 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 ఓకే. ఎందుకంటే నాకు నాకు షాట్ నిజంగా చాలా బాగా, ఎందుకంటే ఐ థింక్ ఫస్ట్ టైం స్పీల్బర్గ్ యూస్ చేసినట్టున్నాడు అది. ఆ షాట్ ఏంటంటే క్యారెక్టర్ ముందుకు ఇలా వస్తూ ఉంటాడు కానీ బ్యాక్గ్రౌండ్ వెనక్కి వెళ్తూ ఉంటుంది, సంథింగ్ లైక్ దిస్. బ్యాక్గ్రౌండ్. సో దాన్ని షూట్ కూడా ఎలా చేయాలి అంటే, వెన్ యూర్ యూజింగ్ అ కెమెరా ముందుకు వెళ్తూ ఉండాలి, కెమెరా ముందుకు వెళ్తూ ఉండాలి, జూమ్ వెనక్కి వెళ్తుండాలి, సంథింగ్ లైక్ దిస్, ఏదో ఒకటి ఉండాలి. సో అది బాగా ట్రై చేశారు అనిపించింది. అవునవును. యా, అరవిత్ మీరు కెమెరా యూస్ చేశారు దీనికి? లేదు, ఫోన్. ఫోన్ లో ఇలా Zoom ట్రై shoots చేసేవారు? కి షార్ట్ కెమెరా చాలా కష్టం కదా, ఇట్లా కెమెరా జరపాలి, జూమ్ చేయాలి. ఇట్ ఇస్ నాట్ సో ఈజీ, రైట్? అంటే ఇలా జూమ్ ఇన్ చేసి ఫోన్ జూమ్ అవుట్ చేయాలి ఇట్లా. యా యా. బట్ యా, నాకు నాకు షార్ట్ చాలా బాగా, అంటే బాగా ట్రై చేశారనిపించింది. అండ్ ఇంటెన్షన్ అర్థమైంది. సో బాగా ట్రై చేశారనిపించింది. యా, జీషన్, ఓకే. లెట్స్ Yeah. కమ్ బ్యాక్ టు యూ. ఐ వాంట్ యూ టు టాక్. సో యూజువల్ గా రైటర్స్ అంటే చాలా Actually- ఇంట్రోవర్ట్ గా ఉంటారు. వాట్ అబౌట్ యూ? ఆర్ యూ అన్ ఇంట్రోవర్ట్? లైక్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాను నేను. యాక్చువల్ లైక్ ముందు బాగా ఎక్స్ట్రోవర్టెడ్ ఉండే నేను, ఓకే ఓకే అండ్ దెన్ ఐ చేంజ్ ఇంటూ ఇంట్రోవర్ట్. అలా లైక్
అలా ఫేజెస్ మీద. యా ఇంకోటి నాకు కొంచెం అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 1 minute లోనో సెకండ్ మినిట్ లోనో గౌతమ్ యాక్చువల్లీ బుల్లెట్ డ్రైవ్ చేసేది బుల్లెటే కదా. యా ఆ, క్లైమాక్స్ ఆ, వచ్చేసరికి బైక్ మన ఆగిపోయింది. నేను అది ఆడిటోరియంలో చూసినప్పుడు స్ట్రైక్ అయింది. ఓకే. అరే సో సో ఫస్ట్ టైం చూసినప్పుడు నేను స్టోరీలో కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోయాను కాబట్టి ఇవన్నీ పట్టించుకోలేదు నేను. సెకండ్ టైం చూస్తున్నా కదా ఆడిటోరియంలో చూస్తుంటే బైక్ మార్చి ఓహో బైక్ మార్చారా అనిపించింది. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, ఖచ్చితంగా అదే ఉండాలని రూల్ ఏం లేదులే. ఇట్స్ జస్ట్ నిట్ పిక్, ఇట్స్ రియల్లీ నాట్ అ బిగ్ డీల్. ఓకే, సో అదొకటి. ఇంకోటి మీకు మీరు అంటే చెప్పారు. స్టార్టింగ్ లో చెప్పాను కదా 2 days షూట్ ఉండే, మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయారు. వేరే ఓకే ఫ్రెండ్స్ ఉండే 2 3. ఓకే ఓకే సో అలా లేట్ అయిపోయింది. షార్ట్ ఫిల్మ్ కూడా అందుకే టైం తగ్గింది, లేకపోతే 4 days చేద్దాం అనుకున్నాం, 2 days లోనే చేయాల్సి వచ్చింది. దట్స్ ఓకే, దాట్స్ ఓకే, నో ప్రాబ్లం అట్ ఆల్. ఇంకోటి మీరు నాకు పంపించిన డ్రైవ్ లింక్ ఏదైతే ఉందో ఐ థింక్ సెకండ్ మినిట్ థర్డ్ మినిట్ తర్వాత ఒక 45 seconds మొత్తం సైలెంట్ గా ఉంది. మీరు ఐ డోంట్ నో వై, నేను మళ్ళీ 2 3 సార్లు చెక్ చేసి చూసాను, నా వాయిస్ ప్రాబ్లమ్ ఏమైనా నా ఇయర్ ఫోన్స్ ప్రాబ్లమ్ ఏమైనా. మీరు అంటే ఆ డోర్ పెట్టి హెల్మెట్ సంథింగ్ తీయడం యా అప్పుడు అది ఇంటెన్షనల్ గా వచ్చిందా లేదా గ్లిచ్ అది. రూమ్ లోకి వచ్చి ఇట్లా ఆ, డోర్ వేసిన తర్వాత బేసిక్ గా అక్కడ మ్యూజిక్ తోనే ఉంది. ఆ, డోర్ వేసిన తర్వాత ఆ. సడన్ గా మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్, కంప్లీట్ గా బ్లాంక్, నో ఆడియో. ఒక 35 40 seconds వరకు. అవును యాక్చువల్లీ అవునవును. అక్కడ ఏమైతుంది అంటే, గౌతమ్ డోర్ వేసేసి ఇట్లా రూమ్ లోకి వెళ్ళి అప్పుడు వర్క్ చేసుకుందామని చదువుకుందామని ట్రై చేశాడు ఇట్లా మ్యాక్ బుక్ ఓపెన్ చేసి. మ్మ్. ఆ, అది గౌతమ్ ఏమో యాక్చువల్లీ ఇట్స్ నాట్ గౌతమ్ కదా. అంత వర్క్ చేయడం ఇదంతా ఇట్స్ నాట్ హిమ్ కదా. సో ఓకే ఏదో ఆలోచిస్తూ హీ డోంట్ వాంట్ డూ ఎనీథింగ్ అన్నట్టు ఇట్లా మొత్తం సైలెన్స్, లైఫ్ అంతా సైలెంట్ ఉంది ఇట్లా అనిపించినట్టు. ఓకే, కానీ అక్కడ అది గ్లిచ్ లాగా ఉంది అరవింద్. మీరు ఒక పని చేయండి, ఆ మ్యూజిక్ అలా కంటిన్యూ చేయండి, ఏం కాదు. బికాస్ వీఆర్ యూస్ టు మ్యూజిక్. సి మీరు మీరు కమ్యూనికేట్ ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ 4.5 minutes అంటే డిజిటల్ కెమెరా ఆన్ చేసేంత వరకు ఒక మ్యూజిక్, ఒక్కసారి తను డిజిటల్ కెమెరా ఆన్ చేయగానే మంచి ఆ, ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టేశారు. సో లెట్స్ కంటిన్యూ దట్. ఇప్పుడు ఎందుకంటే మీరు డైలాగ్స్ ఆ, పెట్టట్లేదు ఎలాగూ, ఒక మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు కాబట్టి అది ఆ. గ్లిచ్ అయిపోతుంది. సో అది మీరు గ్లిచ్ లాగా పెట్టకుండా ఆ మ్యూజిక్ ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీరు చెప్పే సైలెన్స్ అనేది కన్వే అవ్వట్లేదు కరెక్ట్ గా. నేనే అచ్చా, చెప్తున్నా కదా, ఓకే. నేనే ఏంటి ప్రాబ్లం ఏంటి, నా ల్యాప్టాప్ లో ప్రాబ్లమా లేకపోతే నేనే కరెక్ట్ చూడట్లేదు అని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూశాను. ఓకేనా, సో అది చేయండి. షార్ట్ ఫిల్మ్ ఎండింగ్ లో మీరు కలర్ గా మారిన తర్వాత ఒక 3 4 షార్ట్స్ షూట్ చేశారు కదా. ఫస్ట్ ఆ బర్డ్స్ ది షార్ట్ ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకడం చాలా కష్టం అలాంటి ఒక సీక్వెన్స్. మీకు బై లక్ ఆ, దొరికిందా లేకపోతే ఏంటి? బికాస్ ఇట్స్ నాట్ అది ఈజీ. యాక్చువల్లీ ఐ నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అండ్ ఫొటోస్, ఐ డూ ఫోటోగ్రఫీ అండ్ చాలా ఇష్టం అనమాట. ఓకే సో ఓకే. నా పాత షార్ట్స్ అవి. ఓ ఈ ఇన్స్టాగ్రామ్ లో మెట్ పిక్స్ అర్థం కాలేదు. పిక్సోలాజీ ఏదో ఉంటది. ఇన్స్టాగ్రామ్ ఆ లోనా? ఏం పేరు లేదు. ఐడి. ఓకే, సో ఇవి ఈ మీరు లాస్ట్ లో పెట్టిన 4 షార్ట్స్ ఈ 48 hours లో తీసింది కాదా? కాదు కాదు, యాక్చువల్లీ కాదు. నా నా పర్సనల్ అవి. ఓకే, అదే అనిపించింది నాకు. మెట్రో అంత బ్యూటిఫుల్ గా చూపించారు, తర్వాత ఒక దగ్గర స్కై చాలా బ్లూగా ఉంటుంది. సో ఇవన్నీ చూసి భలే అనిపించింది, అరే పాయింట్ ని బాగానే కన్వే చేస్తున్నారు కదా అని. అండ్ దిస్ ఇస్ వాట్ మేడ్ మీ క్యూరియస్ అనమాట, 48 hours లో మీకు ఇంత కంటెంట్ ఎలా దొరికింది అని. యా అదే మాకు యాక్చువల్లీ క్లైమాక్స్ షూట్ చేయడానికి 2 hours లో క్లైమాక్స్ అండ్ ఎడిటింగ్ కంప్లీట్ చేసాము, అసలు టైం లేకుండా. సో ఓకే. ఇంకా నా గ్యాలరీ ఫేవరెట్స్ లో వెళ్ళి వెతుకుతూ దొరికినాయండి. మేము లాస్ట్ కి అవుట్పుట్ చూసాక యాజ్ ద డైరెక్టర్ నేను నా విజన్ అది కాదు అనిపించింది లాస్ట్ లో. ఓకే, కానీ మీకు తెలుసా? ఇంకొకటి ఏంటంటే, యా చెప్పు చెప్పు. వెన్ వీవర్ ఎడిటింగ్ మధ్యలో కొన్ని కనెక్షన్ షాట్స్ మిస్ అయినాయి అనిపించింది. ఆహా, ఓకే ఓకే ఓకే. మీకు మీకు అంటే తెలుసా మీరు బేసిక్ చెప్పారు. యా. అంటే ఆ కనెక్షన్ షాట్స్ అంటే నార్మల్ గా నేను మా అన్న వాళ్ళు వీళ్ళు షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే అబ్జర్వ్ చేసా. అది కామన్ ఇష్యూ వీళ్ళకి. సీన్ ప్రకారం చేయలేరు కదా. ఐ మీన్ ప్లేస్ బట్టి వేరే సీన్స్ కూడా షూట్ చేసేస్తారు, అప్పుడు కనెక్షన్ షాట్స్ మిస్ అవుతున్నాయి. కంటిన్యూటీ అంటున్నావు నువ్వు, కంటిన్యూటీ అంటున్నావా? రైట్, యా. కంటిన్యూటీ. ఓకే ఓకే.
ఇంకా బట్ ఇట్ వర్క్స్. క్యారెక్టర్ తో కూడా బాగా ఎక్కువ కనెక్ట్ కాలే అనిపిస్తుంది. లైక్ నార్మల్ గా అయితే ఎక్కువ కనెక్ట్ కాలేరు అనిపిస్తుంది. అంటే ఇంకా లైక్ ఇంకా బెటర్ గా కనెక్ట్ అవ్వచ్చు, లైక్ ఇంకా బెటర్ ఫీల్ అవ్వచ్చు అనిపిస్తుంది నాకైతే. ఓకే. ఇంకా జీషాన్ నేను తర్వాత డిస్కస్ చేసేటప్పుడు వివర్ లైక్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతా కాలేమో అనిపించింది. అంటే అవునా? పోర్ట్రే సరిగ్గా అవ్వాలి, ఇంకా మంచిగా అవ్వచ్చేమో అనిపించింది నాకైతే. ఓకే. ఓకే. టైం కొంచెం లిమిటేషన్స్ వల్ల కాలేకపోయింది. యా యా నాకు సో నాకు యాజ్ అన్ ఆడియన్స్ అదే చెప్తాను, నాకు బేసిక్గా నచ్చింది. కానీ ఇఫ్ ఐ హ్యావ్ టు పాయింట్ అవుట్ సంథింగ్, నాకు ఏమనిపించింది అంటే మీరు మోనోక్రోమ్ అంటే బ్లాక్ అండ్ వైట్ లో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఇంకోటి ఫస్ట్ షాట్ లోనే ఆ, గౌతమ్ ఇలా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు కదా, ఇలా డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లర్ వచ్చింది. ఆ, బ్లర్ వచ్చి తర్వాత ఫోకస్ లోకి వచ్చింది. ఫోకస్ లో అవునవును. అంటే బ్యాగ్ ఆ, వేసుకుని బయటకు పోయేటప్పుడు. యా యా యా, అది మీరు నోటీస్ చేయలేదా? లేదు లేదు, కావాలని తీసేటప్పుడు ఐ మీన్ నార్మల్ గా మీరు యాజ్ ఏ మూవీ ప్రకారం చూడడం కాకుండా నార్మల్లీ మీరు వీడియోస్ తీసినప్పుడు ఆ అవుట్ ఆఫ్ ఫోకస్ బ్లర్ అయినది మంచిగా ఉంటది యాక్చువల్లీ. అంటే అవునా? మోషన్ ఓకే. జరిగినప్పుడు కెమెరా క్యాప్చర్ చేయలేదు కదా. ఆహా, ఓకే ఓకే ఓకే. ఎందుకంటే మొన్న నేను సో అప్పుడు యా చెప్పారు. అప్పుడు డోర్ తీసినప్పుడు బయట లైట్ ఉంటది కదా, దాని వల్ల కెమెరా సరిగ్గా ఫోకస్ కాక బ్లర్ అయింది. తర్వాత మేము ఆలోచించినాం, అది ట్రై చేసాము, కానీ ఓకే ఇలానే బాగుంది అనిపించింది. ఓ ఇంకొన్ని షార్ట్స్ ఉండే బ్లర్ అవ్వకుండా, ఓకే ఓకే. యా కొంచెం ఇది రియలిస్టిక్ గా ఉందని చెప్పి ఇది పెట్టేస్తాను. అవునా? ఓకే. నేను మొన్న ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. అందులో నేను నా దగ్గర ఐఫోన్ ఉంది. సో ఐఫోన్ లో తీస్తున్నా. ఐఫోన్ లో ఇలా తీస్తూ ఇలా జరుగుతున్నా అనమాట. సడన్ గా ఇట్లా బ్లర్ అయింది. నాకు చాలా వియర్డ్ అనిపించింది. మరి అదేంటి కెమెరా బ్లర్ అవడం ఏంటా అని చెప్పేసి స్టడీగా పెట్టి మళ్ళీ తీయాల్సి వచ్చింది షార్ట్. సో యా, అది కొంచెం చూసేసరికి రిలేటబుల్ కూడా ఉంటది కదా అని చెప్పి. ఓకే. ఇంకోటి షార్ట్ ఫిల్మ్ మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ ట్రైస్ రైటింగ్ సంథింగ్ ఆన్ ద ల్యాప్టాప్. నేను యాక్చువల్లీ ఇప్పుడు థర్డ్ టైం చూస్తున్నప్పుడు ఏం రాస్తున్నాడు అని చూడడానికి ట్రై చేశాను. ఎనర్జీ స్టార్ట్ చేసి తర్వాత క్లోజ్ చేసేస్తాడు కదా ల్యాప్టాప్ ని. ఆ, అందులో యాక్చువల్లీ అది లైట్ వల్ల సరిగా ఫోకస్ అవ్వలేదు. అది ఐ మీన్ క్లారిటీ తగ్గిపోయింది. యాక్చువల్లీ మేము ఆ టెక్స్ట్ చూపిద్దాం అనుకున్నాం. టెక్స్ట్ ఓకే లో హిల్ బి లైక్ ఏదో చేద్దామని చెప్పేసి ఇట్లా ఓపెన్ చేస్తాడు, ఎనర్జీ, మోటివేషన్ ఇట్లాంటివి టైప్ చేసి తీసేస్తాడు మళ్ళీ. ఓకే ఓకే, అలా వచ్చిందా? ఇంకా డీటెయిల్స్ మీరు చూపిద్దాం అనుకున్నాం. అక్కడ అక్కడ అతనికి మోటివేషన్ మిస్ అవుతుంది, ఎనర్జీ ఉండదు, ఇట్లాంటివి ఏవో సిమిలర్ సార్ట్ ఆఫ్ వర్డ్స్ పట్టుకొని అవి ఇట్లా టైప్ చేసి మళ్ళీ తీసేస్తాడు. అతని లైఫ్ లో అవి ఉండవు అనమాట. ఓకే ఓకే, అలా వచ్చారా మీరు? ఇంకోటి మీరు యూజ్ చేసిన మ్యూజిక్స్ ఏంటి ఇంతకి? ఎక్కడ దొరికింది మీకు? నో కాపీరైట్ మ్యూజిక్ ఎక్కడి నుంచో తీసాడు, శబరిమల తీసాడు యాక్చువల్లీ. నైస్ మ్యాన్. హే అయితే శబరిమల్, మేము ఏమనుకున్నామంటే చెప్పారు. మ్యూజిక్ తెలిసిన వాళ్ళతో చేపిద్దాం అనుకున్నాం, బట్ టైం లేకుండే కుదరలే. ఇంకా శబరిమల వాళ్ళు ఐ థింక్ వాళ్ళని ఐ మీన్ BVRIT వాళ్ళని అడిగితే పర్లేదు ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పారు. ఆహా, ఓకే ఓకే. ఇంకా సో వేరేది యాడ్ చేసిండే సాంగ్స్. యా శబరిమల్, నువ్వు అదే మీరు మ్యూజిక్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఐ హావ్ టు టెల్ యూ దిస్. నేను చెప్పాను కదా నా షార్ట్ ఫిల్మ్స్ నేనే ఎడిట్ చేస్తానని. ఆ, నేను కూడా చాలా పర్టికులర్ అనమాట మ్యూజిక్ విషయంలో. వెన్ ఐఎమ్ సేయింగ్ పర్టికులర్, ఇట్స్ నాట్ అబౌట్ ఒరిజినల్ మ్యూజిక్ ఆర్ నాన్ కాపీరైటెడ్. నాకు ఏదైనా మామూలుగా సినిమాలు చూస్తున్నప్పుడు ఏదైనా మంచి పాట దొరికింది అనుకో, నాకు అది కరెక్ట్ గా యాప్ట్ అనిపిస్తే పెట్టేస్తాను నేను. ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట, మ్యూజిక్ తగ్గట్టుగా కట్ చేయడం నాకు చాలా ఇష్టం. సో దట్ ఈస్, నీకు కూడా అలాంటి అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలర్ లో మారగానే ఒక మంచి మ్యూజిక్ స్టార్ట్ అయింది చూసావా, బీట్ తో. సో నీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ కరెక్ట్ గా బీట్ తో కట్ చేస్తే భలే వస్తుంది ప్లెజెంట్ గా. ఇంకోటి ఇంతకుముందు చెప్పాను కదా మధ్యలో 1 minute కంప్లీట్ గా బ్లాంక్ అయిపోయిందని, గ్లిచ్ ఏమో అని చెప్పాను కదా. సో నేను చెప్పినట్టు మీరు కావాలంటే దాన్ని మ్యూజిక్ తో కంటిన్యూ చేయండి. బట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు కన్వే ఇట్ సంథింగ్ లైక్ అది అక్కడ బ్లాంక్ అయిపోయింది ఆర్ లైఫ్ అంతా సైలెంట్ అయిపోయింది అని ఒక ఒక చిన్న ట్రిక్ వాడండి. ఆ మ్యూజిక్ ని ఫేడ్ అవుట్ అవుతున్నట్టు చూపించండి, సడన్ గా కట్ అవుతున్నట్టు కాకుండా జస్ట్ ఫేడ్ అవుట్ పెట్టేసేయండి. అండ్ రూమ్ అంబియన్స్ సౌండ్ దొరుకుతుంది ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో కానీ ఎక్కడన్నా, ఆ రూమ్ అంబియన్స్ సౌండ్ పెట్టండి. ఎందుకంటే
కంప్లీట్ గా సైలెంట్ అయిపోయేసరికి ఏమైపోతుందంటే ఆర్టిఫిషియల్ అయిపోతుంది, అర్థం కాదు, గ్లిచ్ లాగానే కనిపిస్తుంది. ఓకే, ట్రై చేసి ఇలానే ట్రై చేయాలి, లేకపోతే మ్యూజిక్ కంటిన్యూ చేసాను. దీస్ ఆర్ టూ ఆప్షన్స్ యూ కెన్ హ్యావ్. యా, శబరిమల్, నేను నీ క్వశ్చన్ అడగాలి. బేసిక్ గా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనకి ఆ, ఒక మంచి ఫ్లో అయితే క్రియేట్ చేయాలి కదా షార్ట్ ఫిల్మ్ కి, ఒక స్టోరీ చెప్తున్నప్పుడు. ఆ, ఆ. డెసిషన్ ఎవరిది 5 minutes 28 seconds దగ్గర ఆపేసేయాలి అని? ఏం లేదు, మొత్తం క్లిప్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా అది టైం ఇంకా ఆడవరకే వచ్చింది. అది క్లిప్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత, ఎడిటింగ్ చేసిన తర్వాత. ఓకే ఓకే, ఇంటెన్షనల్ గా 6 minutes లో చేయాలని థాట్ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా? లేదు లేదు. యాక్చువల్లీ మాకున్న టైం ప్రకారం మేము చేసిన క్లిప్స్ ప్రకారం 4 minutes అవుతుందా కాదా అనుకున్నాం. అవునా? ఓకే. అసలు అవ్వదు అనుకున్నాం 4 minutes. అసలు యా, 4 minutes ఎట్లయినా చేసి 4 minutes పెట్టు అన్నట్టు ఉండే. ఓకే ఓకే. జీషాన్, ఇప్పుడు నువ్వు ఎలాగో రైటర్ కాబట్టి చెప్తున్నాను నీకు. యూజువల్లీ దెర్ ఇస్ అ లాజిక్ అనమాట. ఇఫ్ యూర్ రైటింగ్ 4 page or 5 page స్క్రిప్ట్ షార్ట్ ఫిల్మ్ కయ్యి, ఓకే ఈచ్ పేజ్ ఇస్ కన్సిడర్డ్ 1 minute అనమాట. సో షార్ట్ ఓకే ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు ఒక పేజ్ మొత్తం షూట్ చేయడానికి 1 minute పడుతుంది అనేది ఒక నార్మల్ స్టాండర్డ్ లాజిక్ అది. అండ్ ఐ డోంట్ నో, నువ్వు స్క్రిప్ట్ సాఫ్ట్వేర్ అని వాడుతావు లేదా డైరెక్ట్ వర్డ్ లో రాసుకుంటూ వెళ్ళిపోయావా? అంటే యాక్చువల్ మేము ప్రొఫెషనల్ అయితే ఏది చేయలేము, మేము లైక్ ఆన్ స్పాట్ ఏది వస్తే అది చేసుకుంటూ పోయాం. టు బి ఆనెస్ట్, నా స్క్రిప్ట్ లో ఎక్కువ పార్ట్ లేదు, జస్ట్ బేస్ ఉండే. అర్విత్ యాక్చువల్ చాలా కాంట్రిబ్యూట్ చేశారు, అర్విత్ ఇంకా వీళ్ళందరూ. ఓకే ఓకే ఓకే. అలాగే ఎఫర్ట్ చాలా తక్కువ ఉండే నా నిజం చెప్పాలంటే, టు బి ఆనెస్ట్. Come మొత్తం on, వీళ్ళే man. You చూసుకున్నాం. you came up with an idea, right? And you all collaborated well, which is very good. So I'm happy for it. Yeah. I'm just letting you know. అంటే నాకు పర్సనల్ గా నేనేదో ప్రొఫెషనల్ గా స్క్రిప్ట్ సాఫ్ట్వేర్ వాడాలి ఇవంతా నాకు తెలియదు. అది దెర్ ఇస్ అ రీజన్ వై దట్ స్క్రిప్ట్ సాఫ్ట్వేర్ ఈజ్ యూస్. ఏంటంటే డైలాగ్స్ యాక్టర్స్ కి మధ్యలో పడుతుంది. సో డైలాగ్స్ ఏమైనా ఉంటే యాక్టర్స్ ఈజీగా చదవడానికి బాగుంటుందని చెప్పేసి దట్స్ అ స్టాండర్డ్ ఫార్మాట్. ఓకే, ఓకే ఓకే సో నేను నార్మల్ గా రాసుకుంటూ వెళ్ళిపోతాను, నేను రాసుకునే స్క్రిప్ట్. బట్ యా, మొన్న ఒక షార్ట్ ఫిల్మ్ తీసాము. నేను రాసినప్పుడు 6 pages వచ్చింది నాకు. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ మా 6 minutes లో అయిపోతుంది. కానీ నేను షూట్ చేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మెల్లిగా మాట్లాడారు. సో నేను రాసిన డైలాగ్ వర్షన్ ఓకే 10 minutes వరకు వచ్చింది. అది లెవెల్ సరే పెట్టేద్దాం అని చెప్పేసి అలా కంటిన్యూ చేస్తాను స్టోరీని. యా, యాక్చువల్లీ ముందు చెప్పాలి. రోజు గౌతమ్ ఇది కాంటెస్ట్ ఉందని చెప్పినాక జీషాన్ నేను డిస్కస్ చేసిన, ఇట్లా చేస్తావా రాస్తావా అంటే జీషాన్ ఓకే రాద్దామని చెప్పి, అంటే ఆ రోజు మధ్యాహ్నం ఏమో వచ్చింది స్క్రిప్ట్, ఐ మీన్ థీమ్. సో అప్పుడు కూర్చొని ఇట్లా డిస్కస్ చేస్తుంటే ఈవినింగ్ వరకు టైం ఇవ్వు ఆలోచించి చెప్తా అన్నాడు. సో ఈవినింగ్ వచ్చి ఇంకొక ఒక ఫ్రెండ్ ఉంటది సుశ్రీ అని, ఓకే జీషాన్ నేను ఆమె కలిసి ఇట్లా ఐ మీన్ ఈ స్టోరీ చెప్పారు. ఇట్లా ఒక లైఫ్ అంతా ఇట్లా లూప్ లో నడుస్తూ ఉంటది, ఏం అర్థం కాదు ఏం చేయాలో. లాస్ట్ కి ఇట్లా ఏదో ఒక ఇన్సిడెంట్ అవ్వి అతని చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చి హిల్ స్టార్ట్ డూయింగ్ దట్ అని, సీక్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అన్నాడు. ఓకే అంటే జీషాన్ మేమేమనుకున్నాం, రైట్ ఇది కొత్తగా ఉంది ఎవరు ట్రై చేయరేమో మనం ట్రై చేద్దాం, సీకింగ్ యువర్ సెల్ఫ్ అంటే తెలీదు చేశారేమో అని. మేమైతే ఎవరు చేయర్లే, మేము చేద్దాం అనుకున్నాం. ఓకే. అక్కడి నుంచి ఇది బేస్ ఇచ్చాడు జీషాన్. దాని తర్వాత వి డెవలప్ ద స్టోరీ అనమాట ఆన్ ద స్పాట్. ఇంకా ఏం జరిగితే బాగుంటది ఇట్లా చెప్పా కదా మీకు లిటరేచర్ అని, ఇట్లా దాన్ని చాలా దాన్ని చాలా మార్చేసినాం మొత్తం. జీషాన్ బేస్ ఇచ్చాడు, వేరే స్టోరీ చెప్పిండు లిటరేచర్ ఇది, దాన్ని మేము చాలా మార్చినాం తర్వాత. ఓకే ఓకే ఓకే, ఏదో చెప్దాం అనుకున్నానే. గౌతమ్, యాక్టింగ్ కి హౌ డిడ్ యూ గెట్ సెలెక్టెడ్? చేస్తానని చెప్పేసావా? చేస్తా అని చెప్పేస్తాడు నేను. అంటే ఇట్లా లూప్ ఇట్లా అంటే అరవింద్ కి నేనే కావాలి, నేనే సూట్ అవుతా అన్నాడు. అంటే నువ్వు సూట్ అవుతారా అప్పుడు ఎలా ఉండే అంటే ఏమనుకున్నామంటే నేను జీషాన్ కలిసి ఐ మీన్ ఈ క్యారెక్టర్ ఒక గూఫీ ఉండాలి, ఇట్లా రింగులు జుట్టుతోటి బద్ధకంతో ఏం చేయాలి, లైఫ్ ఎటు పోతుందో తెలియకుండా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, ఇట్లా చూడంగానే అనిపించాలి, అరే ఏదో అయింది వీడికి ఏదో అయింది అన్నట్టు, వీడు ఏదో ట్రామాలో ఉన్నాడు అనిపించాలి అన్నట్టు ఇట్లా ఆలోచిస్తుంటే గౌతమ్ ఎప్పుడు అంతే ఉంటాడు.
అదే హాస్టల్లో చెప్తున్నా ఉంటుండే మేము అప్పుడు అదే చెప్తున్నాను కదా గౌతమ్, నువ్వు నవ్వుతుంటే భలే ప్లెజెంట్ గా ఉంది తెలుసా. అంత సీరియస్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఇలా నవ్వుతుంటే భలే అనిపించింది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఇలా చూడడం. సో ఆ రోజు ఆ, ఆడిటోరియంలో మనం ఇంకా స్క్రీనింగ్ చెప్పారు చెప్పారు. యా ఫినిష్. ఇంకా మేము హాస్టల్లో ఉన్నప్పుడు గౌతమ్ ఇట్లా స్నానం చేయకపోయేది, పొద్దున్న లేచి ఇట్లా డైరెక్ట్ క్లాస్కి వచ్చేసి ఇట్లా కూర్చునేది. ఆ ఓకే సీన్ గుర్తొచ్చింది నాకు. అరే ఓకే. వీడైతే కరెక్ట్ అని చెప్పేసి. యా 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 గుడ్ గుడ్ గుడ్. సో ఆ స్క్రీనింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఆడిటోరియం మొత్తం ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత, నేను మెహర్ నోల్ అని ఒక టీం ఉందన్నమాట. వాళ్ళు యాక్ట్ చేసిన అతను కనిపించాడు నాకు. సో అతన్ని ఇలా పిలుస్తున్నాను మాట్లాడదామని. అప్పుడే నాకు గౌతమ్ కూడా కనిపించాడు. సో గౌతమ్ నవ్వుకుంటూ వస్తున్నాడు. అక్కడే ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ వచ్చింది. మనోడు నవ్వుతాడా ఓకే అని. సో యా బాగుంటుంది గౌతమ్, నవ్వుతూ ఉండి బాగుంటుంది. యా శబరిమల్, ఐ స్టిల్ వాంట్ టు టాక్ టు అలాట్. అంటే నువ్వు ఎలాగో ఎడిటర్ అంటున్నావు కాబట్టి నాకు ఎడిటింగ్ మీద చాలా ఇష్టం. సో నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను, సినిమా పిచ్చ టీంలో వర్క్ చేస్తున్నప్పుడు, మా టీంలో ఒక కోర్ మెంబర్ చెప్పాడనమాట ఎడిటింగ్ గురించి. నేను చెప్పాను నాకు ఎడిటింగ్ చాలా ఇష్టం. స్టోరీ నేను బేసిక్ ఏంటంటే, నేను షార్ట్ స్టోరీ రాసేటప్పుడు నేను విజువలైజ్ చేసుకుంటాను. ఇలా 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 కనిపిస్తుంది ఒక విజువల్, నేను అంత రాసుకుంటాను అనమాట. సో షూట్ చేసేటప్పుడు కూడా అలానే షూట్ చేయాలని ట్రై చేస్తుంటాను షార్ట్ పెట్టడానికి. అది రేటింగ్ వచ్చేసరికి నాకు కొంచెం ఈజీ అయిపోద్ది. ఓకే ఇది ఫైనలైజ్ షార్ట్ ఇలా పెడదాం ఫ్లోలో వచ్చేస్తుంది. ఓకే సో నేను మా టీమ్మేట్ తో మామూలుగా మాట్లాడుతుంటే తను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. అతను చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఓకే ఎడిటింగ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందని. తను ఏమన్నాడంటే, సో బేసిక్ గా ఒక మూవీకి ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఫీచర్ ఫిల్మ్ ఆర్ షార్ట్ ఫిల్మ్, బట్ బేసిక్ ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఎడిటర్ పడే కష్టం ఎలా ఉంటుందంటే, 9 months ని మోసిన తల్లి పడే కష్టం అనమాట. డెలివర్ చేయడానికి అంత కష్టంగా ఉంటుందంట. బికాస్ ఎడిటర్ హ్యాస్ టు టేక్ అ లాట్ ఆఫ్ డెసిషన్స్. కొన్ని సార్లు డైరెక్టర్ కానీ లేకపోతే స్టోరీ రాసిన వాళ్ళకి ఇది సీన్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎడిటర్కి ఈ సీన్ లో ఆ ఫీల్ రాకపోవచ్చు. సో హీ హాస్ టు టేక్ దట్ కాల్ అనమాట. లేదు ఇక్కడ ఇది లేపేయాల్సిందే, దిస్ ఇస్ నాట్ క్రియేటింగ్ ద ఫ్లో. కొన్ని సార్లు కంటిన్యూటీ రాదు. సో చాలా డిఫికల్ట్ రోల్ అని చెప్పాడు అనమాట. నాకు అది భలే మైండ్ లో ఎక్కిపోయింది. అవునా ఎడిటింగ్ ఇంత సీన్ ఉందా అని చెప్పేసి ఐ కంటిన్యూ డూయింగ్ ఇట్ అనమాట. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ 2010, మాకు ఇంత యాక్సెసిబిలిటీ లేవు టెక్నాలజీస్ కి. మీకు ప్రీమియర్ ప్రో కానీ క్యాప్కట్ ఇవన్నీ వచ్చాయి కదా. వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ బికమ్ మోర్ ఈజీ. ఈజీ అనట్లేదు, నేను ఈజీ అనట్లేదు, ఇట్ ఈస్ స్టిల్ అ టఫ్ జాబ్. బట్ ఏంటంటే టెక్నాలజీ వల్ల ఏంటంటే మీకు కొంచెం ఈజీగా అడ్వాంటేజ్ అవైలబుల్ ఎక్కువ ఉంటుంది. అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము పాత సినిమాలు డైరెక్ట్ గా రీల్స్ కట్ చేసి ఎడిట్ చేసేవాళ్ళు, ఇంకా టూ మచ్ కదా. ఆ ఆలోచనే అసలు చాలా భయంకరంగా ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఇట్ వాస్ గుడ్. సో యా మ్యాన్, శబరిమల్ నీకు నిజంగా ఎడిటింగ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ ఇట్. ఓకేనా? యా డోంట్ స్టాప్ ఇట్. యా అండ్ అరవింద్ నీకు కూడా ప్రీమియర్ ప్రో వచ్చని చెప్పావు కదా. యా యాక్చువల్లీ స్టార్ట్ చేసింది మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో. నేను శబరిమల్ కలిసి స్టార్ట్ చేసాం. వి మేడ్ లాట్ ఆఫ్ రీల్స్ అన్నమాట. ఓకే అట్లా స్టార్ట్ చేసి ఇద్దరం చేస్తున్నాం. ఇప్పుడు కూడా చేస్తాం అఫ్ కోర్స్. ఇప్పుడు కూడా చేస్తున్నా. ఆ రీల్ కూడా అదే షార్ట్ ఫిల్మ్ కూడా ఇద్దరం ఎడిట్ చేసాం. ఓకే గుడ్ 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 గుడ్. బుల్లెట్ షాట్ మీరు ఏంటి మనోడు అక్కడి నుంచి వస్తుంటే నువ్వు ఇక్కడ వెయిట్ చేసి పైన నుంచి ఇలా పెట్టావా? అంతేనా? అది చాలా చాలా ఎఫర్ట్ అది అయితే. యా మధ్యలో బైక్ అయిపోయింది, ఇంకొకరి బైక్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. అది చింతలకుంట అండర్ పాస్ తెలుసా? ఓ నేను ఇంకా గచ్చిబౌలిదేమో అనుకున్నాను. నేను గచ్చిబౌలి దగ్గర అండర్ పాస్ ఉంది కదా. లేదు అదే లేదు, అనుకుంటున్నారు. అందరూ అది అనుకుంటారు. ఓకే చింతలకుంట దగ్గర ఒక అండర్ పాస్ ఆహా. ఉంటుంది. అక్కడ పైకెక్కి అసలు చిన్న చిన్న స్పేస్, అది పైకెక్కి తీసాం యాక్చువల్లీ. అదే ఎందుకంటే మీరు షూట్ కూడా వేసారంటే ఫస్ట్ లోపలికి వెళ్ళేది ఒక షాట్, మళ్ళీ బయటికి వెళ్ళేది ఒక షాట్. చాలా పై మొత్తం And 4-5 రౌండ్స్ వేసాడు గౌతమ్.